అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే మార్వాడీలకు అందరు సపోర్ట్ చేస్తున్నారు అంటే బీజేపీ నుంచి చూస్తే బండి సంజయ్ కానీ ఆమె బీజేపీ తరఫున ఇంకొక అమ్మాయి ఆమె మళ్ళీ ఇటు చూస్తే మీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పారు వాళ్ళకు పెట్టుబడిదారులు అంటే వాళ్ళు వలస వచ్చినా కూడా ఎక్కడైనా బ్రతికే హక్కు వాళ్ళకు ఉంది అని అన్ని పార్టీలు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి అంటే ఎందుకంటే వాళ్ళు పెట్టుబడిదారిలో కానీ డబ్బు సంపాదించుకొని గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ లేక కొన్ని కట్టి కొంత ఇచ్చి కొందరు వీళ్ళకు తొత్తులుగా మార్చుకుంటారు రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళు వ్యాపారంలో లక్షల కోట్లు సంపాదించుకుంటారు. వితౌట్ బిల్ అని ట్యాక్స్ లేక ఇది లేక అది లేక వీళ్ళన్నీ సంపాదించుకొని ఈ డబ్బుతోని రాజకీయ నాయకులుగా ఎదుగుదామన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ బ్రిటిష్ పరిపాలన కూడా వచ్చింది కూడా దీని దారినే. ఒక వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చి అమెరికా నుంచి కూడా వచ్చి ఇక్కడ మన సామ్రాజ్యం మీద దండెత్తి వాళ్ళంతా ఎట్లా అయ్యారో వీళ్ళు కూడా అలాగే అవుతుంది. అది రాకముందే మనం ఏదైనా చర్యలు తీసుకుంటే గవర్నమెంట్ తరఫున కానీ ప్రభుత్వం తరఫున కానీ ఎవరైనా అది ఒక పద్ధతి ప్రకారం తీసుకొని ఉన్న వాళ్ళని కాకుండా వచ్చే వాళ్ళని కూడా ఆపుకుంటే ఇప్పుడు ఎంతోమంది వస్తుంటారు. ఇప్పుడు వాళ్ళని కూడా బ్రేక్ చేసుకొని ఆపుకొని కొన్ని రోజులు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి పోయేదానికి ఏదన్నా చేస్తే వాళ్ళకు బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. అంటే రాజకీయ నాయకులే వాళ్ళకు సపోర్ట్లు చేస్తున్నారు అంటే రాజకీయ నాయకులు వాళ్ళకు తొత్తుగా మారిందని అనుకుంటున్నారా? ఇక తొత్తుగా మారినంటే ఇప్పుడు వాళ్ళు డబ్బు ఉంది వీళ్ళని చేసుకుంటారు వీళ్ళని మంచిగా చేసుకొని వాళ్ళకు సాధక బాధకాలు అన్నీ చూసుకొని పైసలు ఇచ్చి వాళ్ళు కొనుక్కునే విధంగా చేసుకుంటారు. అట్లా అంటే ఏంటి ఇప్పుడు ఈ ఆధిపత్యం ఎన్ని రోజులు కొనసాగుతుందంటే మనం లంచాలు తిన్నని రోజులు మనం అన్నీ ఉన్నన్ని రోజులు మనము నియతిగా ఉన్నన్ని రోజులు అది జరుగుతూనే ఉంటుంది. అంటే దీన్ని మార్చే పరిస్థితి కనబడతలేదు. ఇది ఒక్కరితోనే కాదు ప్రభుత్వంతో కాదు. ప్రభుత్వం ఉంది మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కానీ మీ కాంగ్రెస్ పార్టీ అని కానీ వేరే పార్టీ అని కాదు. ఇది అందరి ఇష్యూ. దీన్ని ఏంటంటే ఒక చిన్న ముళ్ళుతో తీసే ఉపాయంతోనే చేయాలి.